రాంబాబు బంగారు బాబు వచ్చాడంట్రా. టైం అయింది కదా, వస్తా ఉంటాడు పోరం బొగ్గాడు. బంగారు బాబు గారు ఎండానికి వాన లేదు, గొడి కట్టుకోమంటారు ఇట్నే. సూపరా ఏమా సీత, మీ ఆయన పోయాడంట కదా, నేను రాలేకపోయినా. పర్లేదులే, మా పక్కింటాడు వచ్చాడు. చాలా స్పీడ్ ఉంది రోయ్. ఈ కాలం వాళ్ళకి ఏం చెప్పలేవురా. మహాలక్ష్మి బాగున్నావా? ఇదేనాడు ముందు చూపంటే. విద్యార్థినిపై హాస్టల్ వార్డెన్ అత్యాచారం, కన్న కూతురిపై కసాయి తండ్రి లైంగిక వేధింపులు, ఆకలితో అలమటిస్తున్న రైతన్నలు, ఉద్యోగాలు అమ్ముతున్న ఓ మంత్రి, ఎస్ఐ ఉద్యోగానికి ఏజ్బారై యువకుడి ఆత్మహత్య, అమాయక యువతుల అక్రమ రవాణా, 4 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం. అరే రాంబాబు, న్యూస్ పేపర్ ఎంచుకోతే ఎన్నిసార్లు చెప్పాలరా? బుద్ధుందా లేదా నీకు? అరే బోసు కంట్రోల్ రా. బాబు బస్ బాబు, పెద్దయ్య గారు అర్జెంట్ గా తీసుకురామన్నారు. అమ్మో, కోపం తగ్గించుకోరా. ఏడవండి, బాగా ఏడవండి. నమస్తే సార్, కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన ఎస్ఐని, మిమ్మల్ని కలుద్దామని ఈ ఫోటోలో ఉంది ఎవరు సార్? ఈ నా కొడుకు వల్లే నా రాజకీయ జీవితం, సంసార జీవితం నాశనం అయింది. ఈనాయాలే నాకు చెయ్యి, అన్నకు కాళ్ళు తీసేశాడు. వాడు గుర్తొచ్చినప్పుడల్లా ఇలాగే ఏడిపిస్తాం, ప్రతిరోజు ఏడిపిస్తాం. ఏ రోజుకైనా నాయాలను తెచ్చి గోతులో కప్పి పెట్టే వరకు మాకు మనశ్శాంతి ఉండదు. సార్, ఇలాంటి కేసులు డీల్ చేయడానికి వైజాగ్ లో ఒకడు ఉన్నాడు సార్. ఓడువాడు చింతకాయల దుర్గా.